నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ వ్యవహారంపై కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ అంశంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఈ నెల 30 నుంచి అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనుంది. దాదాపు 5 రోజుల పాటు ఈ సమావేశాలు కొనసాగే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ సమావేశంలో కాళేశ్వరం నివేదికపైనే ప్రధానంగా చర్చ జరగనుండడంతో అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాదోపవాదనలు జరిగే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇటీవల ప్రభుత్వానికి తమ నివేదికను సమర్పించింది. అయితే ఈ నివేదికను కొట్టివేయాలని కోరుతూ బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై శుక్రవారం విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోకుండా స్టే ఇవ్వాలన్న పిటిషన్ల అభ్యర్థులను తోసిపుచ్చేసింది. విచారణ సందర్భంగా అసెంబ్లీలో నివేదికపై చర్చ జరిపిన తర్వాతే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి ప్రభుత్వ తరపున కోరుతూ స్పష్టం చేశారు. ఈ వాదనలను పరిగణంలోకి తీసుకున్న ధర్మాసనం ఒకవేళ నివేదికను పబ్లిక్ డొమైన్లో ఉంచి ఉంటే వెంటనే తొలగించాలని ఆదేశించింది. పూర్తి వివరాలతో 3 వారాలలో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణ 5 వారాలకు వాయిదా వేసింది.